హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ లాగా అనుకుంటుండొచ్చు, ఏంటి సాటర్డే తప్ప ఇంకో రోజు దొరకట్లేదా మీకు అని. కానీ ఏం చేస్తాం, అలా కుదురుతుంది. సాటర్డే అయితే చిన్నబాబుకి మార్నింగ్ 7కే ఉండే ఈరోజు వాడి స్కూల్లో కల్చరల్ డే ప్రోగ్రామ్ ఉంది. ఇంకా అయినా సరే బావకి లంచ్ బాక్స్ ఉంటుంది, పెద్దోడికి హాఫ్ డే స్కూల్ ఉంది. అయినా సరే బావకి లంచ్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఆయన కోసం నేను ఆలు వంకాయ చేశాను, రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లల్ని అడిగితే మార్నింగ్ 7కే కాబట్టి కాన్ఫ్లెక్స్ పాలు తాగుతా అన్నాడు. ఇంకా అందుకే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా పొద్దున చిన్నబాబు 7కి వెళ్ళిపోయిండు, పెద్దబాబు 8కి వెళ్ళిపోయిండు. ఇంకా పాప అయితే లేవలేదు. ఇప్పుడు పాపని లేపి నేను పాప అయితే రెడీ అయ్యి వెళ్ళాలి. బావని కూడా రమ్మన్నాడు పాపం, వాడు కల్చరల్ ప్రోగ్రామ్కి. కానీ ఆయన రాలేదు, వీలు కాలేదు. ఎందుకంటే ఆయన అడిగాడు, వాడు అడిగాడు ఆయనేమో వీల్ కార్ డాడీ అంటే పర్లేదు అన్నాడంట. వీల్ చేసుకొని వస్తుండే మా డాడమ్మ గట్టిగా అడుగుంటే, కానీ అవ్వలేదు. కానీ మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. అక్కడ అందరు ఫాదర్స్ని చూసి మా డాడమ్మ అయితే చాలా బాధపడ్డాడు. అంటే నేను ఒక్కదాన్నే వచ్చాను కదా, అందరికీ వాళ్ళ డాడీ మదరు ఇంకొంతమందికి అయితే గ్రాండ్ పేరెంట్స్ సరౌండింగ్స్లో ఉంటే వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఇంకా వాడు అప్పుడు వాళ్ళందరినీ చూసి కొంచెం కళ్ళల్లో వాడికి నీళ్ళు తిరిగాయి. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది. ఇంకా నేను నా చిత్తళ్ళు అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇలా నిర్మానుషం రోడ్లు చూస్తే నాకైతే పిచ్చ భయం వేస్తుంది. ప్రోగ్రామ్ ఎన్నింటికి అనుకుంటున్నారు, మేము ఎన్నింటికి వెళ్ళామనుకుంటున్నారు చెప్పండి. మేమైతే ప్రోగ్రామ్ 9:15 9:30కి స్టార్ట్ అవుతుందంటే మేము తీర్బాటంగా 10కి బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికే ఇక్కడ ఫాదర్స్ని అయితే చిన్న గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. ఇంకా నాకు తెలియదు, ఇదే చూసి ఇప్పుడే స్టార్ట్ అయిందేమో అనుకున్నాను. టెంట్కి ఇట్లా ఏం వేయలేరు ఏంటి అని అనుకున్నాం అనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పటికి చైర్స్ కూడా ఫుల్ అయ్యిండే. సరే అని నేను నిల్చొని మా చిత్తల్ని అయితే ఇలా స్లైడ్ చేయమన్నాను. తను చేసి వచ్చి ఇంకా అందరు చూస్తుంటే తనకు కొంచెం మంచిగా అనిపించలేదన్నమాట. నేను చెయ్యను అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి అక్కడైతే అలా నిల్చొని చూస్తూ ఉన్నాము, ఆడుతూ ఉంటే. ఇంకా అప్పుడు మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ మదర్స్కి అయిపోయింది గేమ్. మదర్స్ అందరూ ఆడారు, తర్వాత డాడీస్ ఆడుతున్నారు అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. తర్వాత నేను అనుకున్నాను, ఎందుకు టెంట్ అవన్నీ వేయలేరు అనుకున్నా. అంటే ఎప్పుడు వేస్తారనమాట. ఇంకా చలికాలం కాబట్టి ఎండ కోరుకుంటున్నారు, వేయలేదేమో అనుకున్నాం. కానీ స్టేజ్ పైన కూడా డెకరేషన్ లేదు. ఇంకా తర్వాతకి ఫాదర్స్లో కూడా 2 విన్నర్ అయ్యాక ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకి వాష్రూమ్స్, కాఫీస్, టీస్ ఉంటాయి. జెంట్స్ ఈ ఫ్లోర్కి, లేడీస్ ఈ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పారనమాట. సరే అని ఇంకా నేను అక్కడే కూర్చున్నాను, చైర్స్ దొరికాయని. తర్వాత సెకండ్ గ్రేడ్ని కూడా వెళ్ళమన్నారు. ఇంకా వచ్చేసి చూసాము. ఇదైతే స్కూల్లో 4th ఫ్లోరు లైబ్రరీ ఏరియా. ఇదేమో మర్చిపోయా, ల్యాబ్ ఏరియా అన్నమాట. ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. కింద చూసుకొని అక్కడి నుంచి అక్కడికే వచ్చేసాళ్ళం. ఫస్ట్ టైం వాళ్ళు తీసుకెళ్లారు, మేము చూసాము. ఇంకా చూసాక ఇక్కడ కాఫీ టీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత చెప్పారు ఏంటంటే ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ రూమ్లో. మాకు తెలియదు కదా, మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలేమో అనుకున్నాను. మెల్లిగా వచ్చి చూసేవరకు ఫుల్ అయిపోయింది. ఇంకా మన హైట్కి అసలు కనిపిస్తలేదు అనుకోండి అక్కడ స్టేజ్. ఇంకా అటో ఇటో చేసి నిల్చొని నీలిగి అయితే చూస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా క్రౌడ్. ఓన్లీ ఫస్ట్ సెకండ్ వాళ్ళకే చేశారు ఈసారి కల్చరల్ ప్రోగ్రాము. యాన్యువల్ డే సెలబ్రేషన్ అందరు చేస్తుండే, కానీ ఈసారి ఎందుకో 2 క్లాసెస్కి సెక్షన్స్ డివైడ్ చేసి లాస్ట్ డిసెంబర్ ఎండింగ్కి ఏమో PP1 PP2 వాళ్ళకి చేశారంట. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చేస్తున్నారు, మన నెక్స్ట్ ఎవరికి చేస్తారో. ఇంకా తర్వాత చైర్మన్, ప్రిన్సిపల్ వచ్చారు, స్పీచ్ ఇస్తున్న పేరెంట్స్ అందరూ ఇంకా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం చూస్తూ అయ్యో కనిపిస్తలేదు అది ఇదని. ఇంకా టీచర్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్, మేము వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని అందరినీ పెట్టాము, సో మీరు ఎవ్వరూ వీడియోస్కి ఫొటోస్కి లేవకూడదు అని చెప్పి. ఇంకా అలాగే
పేరెంట్స్ ఎవరైతే కింద ఫాదర్స్ మదర్స్ విన్ అయ్యారో వాళ్ళకైతే ప్రైజెస్ ఇస్తున్నారనమాట చైర్మన్. ఇంకా చూశారు కదా పిల్లలు వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సింగింగ్ అయిపోయాక డ్యాన్సింగ్తో స్టార్ట్ చేయగానే పేరెంట్స్ వీడియోలు ఫోటోలు ఏంటంటే స్కూల్ వాళ్ళు తీస్తే అందరిని గ్రూప్గా తీస్తారు, పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల మీద ఫోకస్ పెట్టి చేస్తారు కదా. ఇంకా ఈ స్కిట్ అయితే మా డాడమ్మది. ఇందులో మా డాడీ ఎక్కడున్నారో గుర్తుపట్టి కామెంట్ చేయండి ఏ గెటప్ వేసాడు అన్నది. ఇదైతే ఏదో అని చెప్పాడు. డ్యాన్స్ అయితే అందరు బాగా చేశారు, కానీ డైలాగ్ కదా, డైలాగు వాళ్ళు చెప్తున్నారు, కాకపోతే అది లౌడ్గా వినిపిస్తలేదు. మైక్లలో చెప్పేటప్పుడు మైక్ వచ్చే సైడ్ పెడుతున్నారు, వాయిస్ సైడ్ ఇస్తున్నారు. కానీ అంతమంది ముందు ఆ పిల్లలు అలా చేయడం కూడా చాలా గ్రేట్, చాలా కాన్ఫిడెన్స్ అని నేను అనుకున్నాను. ఇంకా నిజమే కదా, ఇంతమంది చూస్తే నేనైతే అసలు చచ్చిపోయేదాన్ని, నిజం చెప్తున్నా, నాకు చాలా భయము. కానీ అప్పటికైనా ఆ పిల్లలు డైలాగ్ చెప్తున్నారు, కాకపోతే ఈ క్రౌడ్లో వాళ్ళ అర్చుల్లో వాయిస్ క్లియర్గా వినిపించలే. టీచర్స్ మైక్ ఇస్తున్నారు, సాంగ్ అయితే ప్లే అవుతే వాళ్ళు చేస్తారు కాబట్టి అది వేరు, వాళ్ళే డైలాగ్ చెప్పాలి కాబట్టి టీచర్ మైక్ ఇచ్చినా వాళ్ళకి మైక్ పట్టుకోవడం వస్తుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఒకటి హెవీ అయిపోయింది కొంచెము, అంటే ఇంకా దేవతల గెటప్లు అంటే అలాగే ఉంటాయి అనుకోండి. మైక్ ఇలా పట్టుకుంటే కొంచెం మూతికి ఇటు కొంచెం అటు ఉంటే అది కొన్నిసార్లు వినిపిస్తుంది, కొన్నిసార్లు వినిపిస్తలేదు. ఫైనలీ అయితే స్కిట్ అయిపోయింది. మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను లాస్ట్లో అయితే చెప్తాను ఈ స్కిట్లో మా అబ్బాయి ఎక్కడున్నాడు అని. అలాగే మళ్ళొకసారి అడుగుతున్న, వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా స్కిట్ అయిపోయాక ఇంకా చాలా స్కిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి అయితే అసలు ఆగట్లేదు, వెళ్ళిపోదాం అని. ఇంకా మా పెద్దోడికి ఇవన్నీ చూపించలే, వాళ్ళకి స్కూల్ జరుగుతుంది అనమాట, ఓన్లీ ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఈ స్కిట్లో అయితే నా కొడుకు నారదుడు గెటప్ వేశాడు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.